హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. సో ఒక ప్లాట్ సేల్కి వచ్చిందని చెప్పాను కదా. సో రోడ్డు దగ్గర నుంచి దాని యాక్సెస్ ఎంత దూరము, ఆ ప్లాట్ ఎక్కడ ఉంది, చుట్టుపక్కల మన కమ్యూనిటీ ఎట్లా ఉంది, డీటెయిల్డ్ వీడియో. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో చూసి ఇది కొనాలా వద్దా, అవసరమా లేదా అని మీరు మీ ఇంట్లో కూర్చొనే, మీరు ఎక్కడ గుంటూరులో, బెంగళూరులో, విజయవాడలో, అమెరికాలో ఉన్నా కానీ చూసుకొని ఇది కొనాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు. అంత డీటెయిల్ వీడియో అయితే నేను ఇప్పుడు షూట్ చేస్తాను. మ్యాక్సిమం నా వల్ల ఎంత కవర్ అవుద్దో అంత, రోడ్డుతో సహా, యాక్సెస్తో సహా మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి నీట్గా. ఇది వచ్చేసి మార్కాపురం తల్లుబాడు రోడ్ ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి, ఒక ట్రాక్టర్ కూడా వస్తూ ఉన్నది. ఇదిగోండి, ఇది వచ్చేసి మార్కాపురం. ఇటు లోపలికి పోతే మార్కాపురం రోడ్, ఇది మెయిన్ రోడ్. ఈ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కలెక్టరేట్ అది పడింది కదా. త్వరలో మార్కాపురం తర్లుబాడు కలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు ఇప్పుడు ఇట్లా పోతే మనకు ఏమి తల్లుబాడు, ఇంద్రమ్మ కాలనీ, సీతానాగులారం, తల్లుబాడు, ఇన్ బిట్వీన్ కలెక్టరేటు. ఓకే, ఇవ్వండి బస్సులు. రైట్, ఇది వచ్చేసి వెనక ఉన్నది వచ్చేసి మనకు స్కూలు, సాయి వికాస్ అంటారు దీన్ని. ఓకే, సో ఇదిగోండి ఫ్రెండ్స్. రైట్, ఈ రోడ్డు అనేది డబుల్ రోడ్డు, ఇంకా పెరుగుద్ది, ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది. ఇది ప్లాట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇదంతా వదిలేశారు. ఇదంతా రోడ్డు ఇంకా ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే కలెక్టరేట్ పడింది ఒకటి, ఇంకొకటి వచ్చేసి మార్కాపురం కలెక్టరేట్కి వెళ్ళాలంటే ఇదే దారిలో వెళ్ళాలి కాబట్టి ఈ రోడ్డు అనేది ఖచ్చితంగా మీకు అనేది వెడల్పు అవుతుంది. సో ఇదొక పాయింట్ గుర్తులో పెట్టుకోండి. దెన్ మన ప్లాట్ కాడికి రోడ్డు వచ్చేసి ఒకసారి చూపిస్తాను. లొకేషన్ చూసారు కదా. ఓకే రైట్, సేమ్ ఇలాగే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే, సో నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. బైక్ మీద మొబైల్ పట్టుకుని వెళ్ళలేము, ఎవరు లేరు. సో మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి ఇవ్వాలని చెప్పేసి నేను వాక్ చేస్తా వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రోడ్డు చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కడి నుంచి వెళ్తున్నాను అనేది. ఒకసారి టర్న్ చేసుకుంటాను. ఇదిగోండి రైట్, ఇది మెయిన్ రోడ్డు. ఓకే, ఆటో వెళ్తూ ఉన్నది. సో టర్న్ చేసుకుంటే ఫ్రెండ్స్ మన ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇంత డీటెయిల్ వీడియోస్ తీస్తున్నాను నేను. మార్నింగ్ నా టైం స్పెండ్ చేసుకుని, నాకు వేరే బిజినెసెస్ ఉన్నాయి, బట్ వీటి కోసం ఏంటంటే చాలామంది, సార్ మేము హైదరాబాద్లో ఉంటాం సార్, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఉంది, ఎంతైనా మన ఆంధ్ర కదా, మన జిల్లా మార్కాపురం జిల్లా, మన ఊరు, మీరు క్లారిటీగా వీడియోస్ పెట్టండి సార్ అంటున్నారు. సో అన్నిటికీ ఇలా పాసిబుల్ అవ్వదు, నాకు టైం కూడా ఉండదు. బట్ కొన్ని వాటికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఫ్రెండ్స్. చూడండి, బై వాక్ వెళ్తున్నాను నేను, మీరు ఇది కూడా చూసుకోండి చుట్టుపక్కల ఏంటనేది. సో అక్కడ నేను మార్కాపురం తల్లుబాడు రోడ్ చూపించాను కదా, అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది, చెప్పడం మర్చిపోయాను, రోడ్డుకే ఉంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మన ప్లాట్ దగ్గరికి వాక్ చేస్తా వెళ్తున్నాను. ఇది రోడ్డుకి చాలా దగ్గర ఫ్రెండ్స్, కమ్యూనిటీ కూడా చుట్టుపక్కల ఉంది. దాని ఇది రోడ్డు. నేను ఇప్పుడు వెళ్తున్నా కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పట్టు పరిశ్రమ. ఇదిగోండి, మన వెళ్తా జస్ట్ ఇదిగో లెఫ్ట్ ఇట్లా చూపిస్తున్నా చూడండి. ఇది ఒక ఏమంటారు దీన్ని, షాదీఖానానో ఫంక్షన్ హాలో ఇట్లా కట్టేసి కొన్ని కారణాలు పెట్టారు, మరి సేల్కి పెట్టారేమో మనది లేదు. ఇది వచ్చేసి గోడౌన్ లాగా యూజ్ చేశారు. అట్ ప్రెజెంట్ కూడా అదే ఉండొచ్చు. వెళ్తా చూపిస్తున్నా ఫ్రెండ్స్, మీకు టైం వేస్ట్ కాకూడదు. క్లారిటీగా మీరున్న చోటే మీరు టిఫిన్ చేస్తూ చూసి ఇది పలానా దగ్గర అని మీరు చెప్పుకోగలగాలన్నమాట. అరే ఇది ఓకే, మనం ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా వద్దు అనుకున్నట్టు. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకు పట్టు పరిశ్రమ, దాని ఇది వచ్చేసి లిక్కర్ గోడౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి లిక్కర్ గోడౌన్. సన్ రైజ్ అవుతుంది కాబట్టి మీకు అంత క్లారిటీ కనిపిద్దో లేదో. ఎనీహౌ ఫ్రెండ్స్, చూడండి రైట్, ఇదిగోండి మన దారి వెళ్తున్నాము. ఓకే, సో ఇంత డీటెయిల్ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఏమైనా కొనాలనుకున్నా కానీ మన ఛానల్ని కంటిన్యూస్ వాచ్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉందనుకోండి, ఓకే, మనకు పోస్ట్ చేసి మీరు రిక్వెస్ట్ పెట్టండి, దాని డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ. ఓకే ఫ్రెండ్స్, లేదా మీరు ఏమైనా సేల్ చేయాలనుకున్నా కానీ మీరు మనతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేము ఫ్రీగా ఉన్నప్పుడు మీకు డీటెయిల్ వీడియో పెడతాను. ఇది రోడ్ ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఇక్కడికి వచ్చాక ఇలా తిరగాలి. ఓకే, ఇలా తిరగగానే జస్ట్ హియర్. ఓకే, ఇదే మన ప్లాటు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వెంచర్ ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ వెంచర్సే మీకు. ఇదిగోండి, ఇది మన ప్లాట్. రైట్ హియర్. ఓకే, దెన్ సైజెస్ విషయానికి వస్తే 59-19. ఓకే, 59-19 నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. డాక్యుమెంట్స్ అయితే నేను చెక్ చేయలేదు. ఐ రిపీట్, 59-19. ఓకే, పొడవు వచ్చేసి 59. ఇప్పుడు నేను ఎలా అయితే లోపలికి వెళ్తున్నానో ఇది వచ్చేసి 59. రైట్, బ్యాక్ సైడ్ స్టోన్ ఉంది. ఓకే, ఇది లెంత్ 59. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, డాక్యుమెంట్స్లో ఎంత ఉంటే అంత, కొద్దిగా మరీ ఓవర్గా ఉండదు. ఒక 1/2 గజమో 1 గజమో 2 గజమ్సో. ఓకే, డాక్యుమెంట్స్ నేను చెక్ చేయలేదు. ఇదిగోండి, 59-19 నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో అది ఇంకా ఏం కవర్ చేయొచ్చు. ఇటుపక్క చూస్తాను ఫ్రెండ్స్, జూమ్ చేస్తాను చూడండి. మీకు అమ్మవారి గుడి అన్నాను కదా ఒకసారి. మ్యాక్సిమం నాతో ఎంత ఇన్ఫర్మేషన్ మీరు పొందగలిగితే అంత చూపించడానికి ట్రై చేస్తుందంటే, మీరు హైదరాబాద్లో ఉన్నారు, జస్ట్ వచ్చి ఈ ప్లాట్ చూడాలనుకుంటే మీకు ఎంత సమయం వేస్ట్ అవుద్ది, మనీ, టైం. ఓకే, ఇదిగోండి అమ్మవారి గుడి ఇది. ఇదిగోండి, రైట్, ఆర్చిలాగా కనిపించేది. దెన్ దాని ఎదురుగా రైట్ ఆపోజిట్ చెట్లు ఉన్నాయి. కళ్యాణ మండపం, ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా పెట్టారు. దెన్ ఇంద్రమ్మ కాలనీకి ఎంట్రన్స్లో ఉన్న సబ్స్టేషన్ ఇది. ఓకే, దెన్ ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది చూడండి, తాళ్లపల్లి ప్రసాద్ గారి వెంచర్లో ఒక బిల్డింగ్ ఇది. ఓకే, దెన్ ఇవన్నీ ప్లాటింగే ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి కనుచూపుల మేర మీకు మొత్తం ప్లాటింగ్సే. రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ చూసారు కదా, రైట్, ఇంకోండి ఇదంతా ప్లాటింగే. ఇది దాటి ఇక్కడి నుంచి ఇంకా లాస్ట్ వరకు వెళ్ళే దగ్గర ప్లాటింగే. ఇది దాటి ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తే మీకు కలెక్టరేట్. ఓకే, మన ప్లాట్ వచ్చేసి ఇది. ఇటుపక్క చూస్తే మీకు ఇదిగోండి లిక్కర్ కూడా. ఇది త్వరలో మొత్తం వెంచర్ పడుతుంది ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, దెన్ ఇదిగోండి పట్టు పరిశ్రమ. దెన్ ఇదిగోండి మన మెయిన్ రోడ్డు కూడా ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నీట్గా మీరు ఓపిక చూడండి. మీకు ఇంకా నాకు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొనాలనుకుంటే రేట్ ఎంతని అడగడం తప్ప. ఓకే, రేట్ ఎంతని అడిగి మీకు కావాలనుకుంటే వచ్చి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని యూ కెన్ బై. ఓకే ఫ్రెండ్స్, ఇంత డీటెయిల్డ్ వీడియో నాకు తెలిసి నేను చాలా వాటిలలో చూశాను. జస్ట్ ఫోన్ నెంబర్ ఇస్తారు, రేట్ చెప్తారు, ఇంకా ఏదేదో చెప్తారు. నా వలన ఏంటంటే ఇంత డీటెయిల్ వీడియో. ఇదే రోడ్డు మీకు స్ట్రైట్గా వెళ్తే మీరు ఇదిగోండి, ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మీరు ఇంద్రమ్మ కాలనీ రోడ్లో కలవచ్చు. దెన్ పోలరమ్మ అమ్మవారి గుడి ముందు వెళ్ళొచ్చు, ఇంకా అటు ఇటు పైకి వెళ్ళొచ్చు, ఇదిగో ఇటు వెళ్ళొచ్చు. దెన్ సేమ్ రైట్ హియర్, ఇదిగోండి ఇదే రోడ్డు మీరు కొద్దిగా ముందుకెళ్ళి నేను వచ్చిన దారి వెళ్తే మెయిన్ రోడ్ కలవచ్చు, మార్కాపురం తల్లుబాటు రోడ్డు. ఇంకొద్దిగా ముందుకెళ్తే మీరు పట్టు పరిశ్రమ దగ్గర బయటికి రావచ్చు. ఓకే, దెన్ ఇంకా ఇలాగ పైకి వెళ్తే దీని బ్యాక్ సైడ్ మీకు ఒక వెంచర్ ఉంది, పెద్ద వెంచరు, పేరు ఒక్కలగడ్డ వారి వెంచర్ అది. ఓకే, ఒక్కలగడ్డ అని అట్లా అంటాం, కరెక్ట్ లేదు నాకు తెలియదు, జనరల్ టాక్ అది, ఒక్కలగడ్డ వారి వెంచర్ అని. ఓకే, ఎనీహౌ మంచి వెంచర్ అది కూడా. ఇంకా ఇక్కడి నుంచి దగ్గర చాలా దూరం వెళ్ళాలి. ఓకే, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి వస్తున్నాను. రైట్, ఇది వచ్చేసి మన తార్ రోడ్, మార్కాపురం తల్లుబాటు రోడ్ ఫ్రెండ్స్. ఇది త్వరలో డబల్ రోడ్ ఇంకా పెరుగుద్ది అనమాట. కలెక్టరేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పెరుగుద్ది. ఒకవేళ తల్లుబాటు వరకు మీకు పెరగడానికి టైం పట్టినా కానీ కలెక్టరేట్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా మీకు పెరుగుద్ది ఫ్రెండ్స్. ఓకే, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చాను. దీని గురించి మీరు ప్రైస్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మాతో కాంటాక్ట్ అయ్యే పద్ధతి, దీని యాడ్ ఐడి ఇస్తాను. దెన్ వచ్చేసి మీకు వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు దయచేసి, మేము బిజీగా ఉంటాము. వాట్సాప్ చేయండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని గురించి మీరు ఏమైనా ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదా మాతో వచ్చి మీరు ఈ బిట్ చూడాలనుకుంటున్నారా, డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఫర్దర్ నాకు ఎవరైతే లీడ్ ఇచ్చారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోస్ మీరు ఉన్న చోటే, మీరు ఇంట్లోనే, మీరు ఎగ్జాంపుల్ ఇది వచ్చి చూడాలంటే కనీసం ఒక 20-30 మంది మీడియేటర్ని కలిస్తే కానీ మీకు కనీసం ఈ బిట్ దగ్గరికి యాక్సెస్, దానికి మీకు టైము, మీ డబ్బు, మీరు చేసే ఉద్యోగం మానుకొని రావాలా. ఇది మీరు ఉన్న చోటికే, మీరు ఎక్కడన్నా ఉన్నాయండి, మీకు ఈ ఏరియా గురించి అవగాహన ఉంది, నేను మీకు చెప్తున్నాను. చూస్తారు, 1-2 సార్లు చూస్తారు. ఇంట్లో ఉంటానే ఏదో టీవీ చూసుకుంటా భోజనం చేస్తా చూస్తారు. మీకు నచ్చింది, మీకు ఎక్కడో తట్టింది అనుకోండి, ఇది కావాలి అనుకుంటే రైట్ రండి, ప్రైస్ చెప్పేస్తాను, చూడండి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి, ఓకే అంటే తీసుకోవచ్చు. ఎంత సింపుల్ చూడండి. ఓకే, సో ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మనకు వచ్చే కొద్దీ నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్.
ఒకవేళ ఈ ఏరియాలో మీరు ఏమైనా అమ్మాలనుకున్నా, మీ ప్లాట్స్ ఉన్నా కానీ మీరు మనతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పేరు, దెన్ మీరు ఎక్కడి నుంచి, మీది ఏదన్నా ఉందా, డాక్యుమెంట్ ఏదైనా ఉందా, సేల్ చేయాలనుకుంటున్నారా మాకు పెడితే మేము మా ఫ్రీ టైం చూసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తాం ఫ్రెండ్స్. లేదా మీరు దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ సేమ్ యాజ్ ఇట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, యాడ్ ఐడి ఇస్తాను, వాట్సాప్ చేయండి, మేము చూసుకొని మీకు రిప్లై ఇస్తాము. లేదా మనతో కలిసి వచ్చి చూడాలనుకున్నా కానీ టైం ఇస్తాము, దాని ప్రకారం చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్, మార్కాపురం డిస్ట్రిక్ట్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.